ఈ సీజన్ లో చాలా మంది ఫార్మర్స్ కి ఒకటే ప్రాబ్లం, అదేంటంటే యూరియా షార్టేజ్. ఫార్మర్స్ లాక్స్ ఆఫ్ ఎకర్స్ లో ఆల్రెడీ పంట వేసుకున్నారు. ఫార్మర్స్ క్యూలో నిల్చున్నా కూడా యూరియా బ్యాగ్స్ దొరకడం లేదు. ఇంకా కొన్ని ప్లేసెస్ లో బ్లాక్ లో కూడా కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారు. అసలు ఈ యూరియా ప్రాబ్లం ఏంటి? అసలు ఈ షార్టేజ్ ఎందుకు వచ్చింది? దీనికి ఆల్టర్నేటివ్స్ లేదా? యూరియా లేకుండా మనం ఫార్మింగ్ చేయలేమా ఫ్యూచర్ లో? ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తను అనుష. తను అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ అండ్ అగ్రిటెక్ సెక్టార్ లో పని చేస్తున్నారు. హలో, హాయ్ అనుష. హాయ్ కుమార్. అసలు యూరియా ఎందుకు అంత ఇంపార్టెంట్? ఇంకా దాని వల్ల యూజెస్ ఏంటి? యూరియా అనేది ఇంపార్టెంటే అండి, ఏ క్రాప్ కైనా. మన తెలంగాణలో వచ్చేసి మేజర్ గా ప్యాడీ, కాటన్, చిల్లీ, మేజ్ ఈ క్రాప్స్ అయితే మేజర్ గా గ్రో చేస్తున్నారు. ఇవి వచ్చేసి ఫార్మర్స్ కి ఒక మేజర్ క్రాప్స్ అన్నట్టు. సో యూరియా ఇందులో ఎలా వర్క్ చేస్తుంది అని అంటే, అసలు ప్లాంట్ గ్రోత్ కోసం అని చెప్పి, తర్వాత ప్లాంట్ టిల్లరింగ్ సరిగా రావడం కోసం అని చెప్పి, ప్లాంట్ గ్రీనరీ కోసం వర్క్ చేస్తుంది. అదే విధంగా ఈల్డ్ కూడా మంచిగా రావడం కోసం కూడా హెల్ప్ చేస్తుంది యూరియా అనేది. ఇందులో నైట్రోజన్ పర్సెంటేజ్ వచ్చేసి 46% ఉంటుంది. ఇది అన్ని క్రాప్స్ లలో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. నార్మల్ గా రైతులకు యూరియా ఎకరానికి ఎంత వేయాలో కూడా తెలియదు. ఎంత ఎక్కువ యూరియా ఇస్తే అంత ఎక్కువ పండుతుందని అనుకుంటారు. సో దాని గురించి మీరు ఏం చెప్పగలరు? తక్కువ అనండి, ఎంత వేయాలి అంటే అంతే వేయాలి. ఇప్పుడు యూరియా ఎక్కువ దొరుకుతుందని చెప్పి ఎక్కువ వేసినా కూడా అసలు ఒక ప్లాంట్ అనేది ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటుంది. సో ఎక్కువ వేయకూడదు ఏ సిచ్యువేషన్ లో కూడా. దీనికంటే ముందు మనం యూరియా ఎంత వేయాలి, ఎంత వాడాలి అనేది తెలియకపోతే మనం సాయిల్ టెస్టింగ్ కూడా చేపించుకోవచ్చు. సాయిల్ టెస్టింగ్ చేపిస్తే అందులో పర్టికులర్ గా యూరియా అనేది ఎంత వాడాలి అనేది పర్టికులర్ చార్ట్ ఇస్తారు. ఏ ఫెర్టిలైజర్ ఎంత వాడాలి అనేది ఒక చార్ట్ ఇస్తారు. సో ఆ చార్ట్ ని ఫాలో అయ్యి ఎంత వాడాలో అంతే వాడాలి. అంత వాడితే మనకి బెనిఫిట్, మన సాయిల్ కి కూడా బెనిఫిట్. ఇంకొకటి, ఇప్పుడు తెలంగాణలో ఈ యూరియా షార్టేజ్ ఎందుకు వచ్చింది? అసలు షార్టేజ్ ఉందండి ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో. నా ఒపీనియన్ ఏంటంటే, డిమాండ్ అనేది పెరిగింది. ఫస్ట్ మన దగ్గర క్రాప్స్ చెప్పాను కదా, ప్యాడీ, కాటన్, చిల్లీ, మేజ్ ఇలాంటి క్రాప్స్ మేజర్ గా గ్రో చేస్తా ఉంటారు. సో వీటన్నిటికీ యూరియా అనేది కంపల్సరీ అవసరం. సో డిమాండ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి యూరియా అనేది సప్లై తగ్గిపోయింది అనేసి నేను. యూరియాకి ఆల్టర్నేటివ్ గా ఏమన్నా యూజ్ చేయొచ్చా? చేయొచ్చు కుమార్ గారు, తప్పకుండా. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో యూరియా ఒకటే ప్రాబ్లమ్ కి సొల్యూషన్ కాదు. ఇంకా ఆల్టర్నేటివ్ గా మనం నానో యూరియా యూజ్ చేసుకోవచ్చు. నానో యూరియా వచ్చేసి ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది. 100 ml per acre స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. అది కూడా 60 to 70 లీటర్స్ ఆఫ్ వాటర్ తోటి. ఇదొకటి. అలాగే మనం కాల్షియం నైట్రేట్ కూడా యూజ్ చేయొచ్చు. ఇందులో కాల్షియం ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది. ఇది ఎలా యూజ్ అవుతుందంటే, ఇందులో కాల్షియం వచ్చేసి బ్యాక్టీరియల్ బ్లైట్, ఫంగల్ డిసీజెస్ రాకుండా యూజ్ అవుతుంది. ఫస్ట్ నైట్రోజన్ వర్క్ ఎట్లా అంటే, ప్లాంట్ టిల్లరింగ్ కోసం, గ్రోతింగ్ కోసం, ఇంకా గ్రీనరీ రావడం కోసం, ప్లాంట్ అంటే హీల్డింగ్ పర్పస్ లో హెల్ప్ అవుతుంది అని చెప్పాను కదా. నైట్రోజన్ వర్క్ అయితే ఇలా ఉంటుంది. ఇంకొకటి, ఫస్ట్ డోస్ లో 10 kg per acre వేసుకోవచ్చు. అదే బెట్ట భూములలో అయితే 5 kg per acre వేసుకోవాలి. ఇది కాకుండా మళ్ళీ సెకండ్ డోస్ వచ్చేసి అమోనియం సల్ఫేట్ వేసుకోవాలి. అమోనియం సల్ఫేట్ వచ్చేసి 20 kg per acre వేసుకోవాలి. ఇది వచ్చేసి రిప్రొడక్టివ్ గ్రోత్ మంచిగా ఉండడం కోసం అని చెప్పి హెల్ప్ చేస్తుంది. అదే ఒక కంకులు ఈనే టైంలో బాగా తోడ్పడుతుంది ఇది. సో ఇలా 2 డోస్ వేసుకోవచ్చు. కాల్షియం నైట్రేట్ ఇంకా అమోనియం సల్ఫేట్ వేసుకోవచ్చు. మనం ఫస్ట్ క్రాప్ వేసుకునే ముందు ఎలా అనంటే, యూరియా ప్లేస్ లో మనం ఎట్లా అంటే గ్రీన్ మాన్యూర్స్ క్రాప్స్ వేయొచ్చు. అంటే క్రాప్ మనం స్టార్ట్ చేయక ముందు ఒక 1 month ముందు, 40 days ముందు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఫార్మర్స్ కి ఆల్టర్నేటివ్ దొరకట్లేదు కదా. సో ఆల్రెడీ పంటలు అయితే వేసుకున్నారు. సో పంట వేసుకున్నప్పుడు ఆ టైం కి యూరియా వేయకుంటే ఆ పంటకి ఎఫెక్ట్ ఏం పడుతుంది? కంపల్సరీ ఎఫెక్ట్ ఉంటుందండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఫార్మర్స్ పంట అనేది వేసుకున్నారు. సో ఈ పంటకి పర్టికులర్ టైంలో న్యూట్రియన్స్ కానీ, లేదంటే ఫెర్టిలైజర్స్ కానీ, ఒక పెస్టిసైడ్స్ ఏదైనా ఇవ్వకపోతే కంపల్సరీ ఎఫెక్ట్ పడుతుంది. ఎలా ఎఫెక్ట్ పడుతుంది అంటే, ఈల్డ్ లాస్ అవుతారు కాబట్టి ఆటోమేటిక్ గా ఫార్మర్ లాస్ అయ్యే కదా. యూరియా షార్టేజ్ ఒక క్రైసిస్ లాగా అనిపిస్తుంది, కానీ ఇది మనందరికీ ఒక ఛాన్స్ సాయిల్ హెల్త్ కాపాడుకోవడం. మీరు ఫార్మర్స్ గా ఈ షార్టేజ్ ని ఎలా ఫేస్ చేస్తున్నారు? మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ లో రాయండి. మీకు తెలిసిన ఫార్మర్స్ కి షేర్ చేయండి. మోర్ ఫార్మర్ స్టోరీస్ కోసం అగ్రోస్పీక్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఒక కొత్త స్టోరీతో.